నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం నుండి విడిపించడానికి ఆయనే నీతో మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటకు ఒబే కావాలి, విధేయత చూపించాలి. నీ యొక్క శిరస్సును వంచి ఆ మాటను నువ్వు తీసుకోగలిగినప్పుడు నిన్ను దేవుడు అద్భుత రీతిగా దీవిస్తాడండి. అంచెలంచెలుగా 1 నుండి 10వ మెట్టుకు కాదు నేను చెప్పేది, 1, 2, 3, 4 అలా మెట్లు ఎక్కించుకుంటూ వెళుతూ ఉంటాడు. అంతేగాని 1 నుంచి 5కి దాటేయడు ఎప్పుడునైనా. హల్లెలూయా. పడుతుంది, సమయం పడుతుంది. కానీ ఆ సమయంలో ఎలా దీవించబడ్డావో ప్రజలు నిన్ను చూస్తూ ఉంటారు. చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళకి అర్థమైపోతుంది. నీ జీవితమే ఒక సాక్షిగా మారిపోవాలి. పాపం మానాలి. దేవుడు రక్షించడానికి వచ్చాడు. పాపులైనటువంటి మానవుల్ని ఈ లోకంలో రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి రక్షించాడు. ఎవరిని రక్షించాడు? ఆనాడు పౌలు చెప్పిన విధంగా నేను ప్రధాన పాపిని, నన్ను రక్షించాడు. ఎటువంటి వాడండి? అపోస్తలుడైనటువంటి పౌలు అంటే మామూలుడేం కాదు. సౌలుగా ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తును నమ్ముతారో, క్రీస్తుకు ఎవరైతే ఒబే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సమూల నాశనం చేసేవాడు. ఆఖరికి గర్భిణీ స్త్రీల యొక్క పొట్టలు కూడా కోసి, అంత దుర్మార్గుడు అండి. అటువంటి దుర్మార్గుడిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక అద్భుత రీతిగా మళ్ళీ చేసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు క్రీస్తుని నమ్మితే చంపేస్తానన్నాడు, ఇప్పుడు క్రీస్తు కొరకు చచ్చిపోతానంటున్నాడు. ఎంత మంచి గొప్ప విశేషమైన సంగతి అండి. ఎంత గొప్ప మార్పు అండి నిజంగా.